అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న శ్రీ గణేష్ దేవాలయంలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ కళ్యాణోత్సవము అన్నది జరుగుతుంది. అయితే వినాయకుడికి సంబంధించి కళ్యాణము అనేటప్పటికీ అది లోక కళ్యాణం కోసం జరుగుతున్న కళ్యాణము అన్న విషయం తెలుసుకోవాలి. బాహ్య ప్రపంచంలో మనం వాడే పదం వివాహం ఏదైతే ఉంటుందో అది భగవంతునికి సంబంధించి ఉండదు. భగవంతుని విషయంలో కళ్యాణము అని అంటూ ఉంటాం. ఎందుకు అంటే ఈ కళ్యాణము అన్నది లోక కళ్యాణం కోసం. మనలో ఉన్న దోషాలు, మన చుట్టూ ఉన్న దోషాలు పూర్తిగా నశించిపోవాలి, అంతా శుభంగా ఉండాలి, మంగళత్వంతో కూడుకుని ఉండాలి. అటువంటి మంగళత్వాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. అందుకే కళ్యాణం అన్నది ఇక్కడ వినాయకుని కళ్యాణం. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. సిద్ధి బుద్ధి అంటే వినాయకుడికి భార్యలు అన్నది కాదు. ఇక్కడ వినాయకుని పక్కన ఉంటే శక్తులు అన్న విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వినాయకుని దగ్గర ఎప్పుడు సిద్ధి బుద్ధి అనే రెండు శక్తులు ఉంటాయి. మరి ఈ సిద్ధి అలాగే బుద్ధి మనకి చాలా అవసరం. కాబట్టి వినాయకుని యొక్క కళ్యాణాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో మనం ఆ సిద్ధిని బుద్ధిని పొందే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే మనం ఏ పని చెయ్యాలన్నా ముందుగా మనకి బుద్ధి అన్నది చాలా అవసరం. అలాగే బుద్ధితో ఏ కార్యం చేసినా అప్పుడు మనం విజయాన్ని పొందుతూ ఉంటాం. కాబట్టి సిద్ధి అన్నది కలుగుతుంది. సిద్ధి కలగడం అంటే కేవలం మోక్ష స్థాయికి వెళ్ళడం అని కాకుండా మనం చేసే ప్రతి చర్య ధర్మబద్ధంగా ఉంటుంది. మనం చేసే ప్రతి కర్మ ధర్మంతో ముడిపడి ఉంటుంది. అప్పుడు ఈ జీవుడు అన్నవాడు సిద్ధిని పొందుతాడు. మానవ జన్మకి ఒక సార్థకత వస్తుంది. అయితే ఇప్పుడు కళ్యాణం కూడా మనం చూసేద్దాం. कर्मणि धर्म प्रजा संपत्त्यर्थकृष्णयमुद्वाहे गुरुवोत्तेव विजयतुमित्तायां सुमतिदो कल्याणमङ्गलत्सवेन दोक्षामङ्गलङ्गरिष्ये रक्षामङ्गलदेवताभ्यो नमः समस्तवतारपूजां समर्पयामि. స్వామివారికి రక్షాబంధనం ఉన్నారు. అలాగే మీరు కూడా మా అయ్యగారు రక్షాబంధనం ఇస్తున్నారు. ఆ వస్త్రాన్ని మెల్ల వేసుకోండి. ఆడవాళ్ళు జాకెట్ పట్ట పొల్లో పెట్టుకోండి. ఆడవాళ్ళు గడం చేతికి, కుడి వాళ్ళు మగ చేతికి పెట్టుకోండి. కుడి చేతికి పెట్టుకోండి మగవాళ్ళు. బాజా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు సమర్పించుకున్న నూతన వస్త్రములు
అమ్మవారికి కూడా వస్త్రాలు. అమ్మవారు కళ్యాణ మహోత్సవం నందు భక్తులు సమర్పించుకున్నవి మధుపర్కములు, పట్టుచీరలు, సర్వాభరణములు ఎన్నో. ఒకసారి మన స్వామి వారికి మూత్ర వస్తాంగా सुवर्ण दिव्यांबर रत्नभूषा कल्याण गौरी शुभमंगलार्थे अधुर्वराभ्याङ्गरदा भवन्तु मुक्तास्ता शुभदा भवन्तु भवता श्रीराम वैवाहिका सुभदा वरदा भवन्तु मुहूर्तम। जय गणेश महाराज की చక్కగా సమూహోత్వం జీలకర్ర పెట్టుకున్న తర్వాత
సూచన. అయ్యా అందరూ కూడా అయ్యగారు మాంగళ్యాన్ని చూపిస్తున్నారు చక్కగా. అందరూ దాన్ని చూసి నమస్కారం చేసుకోండి. జై గజానంద మహారాజుకి, సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామికి, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవా. गणेश महाराज की ओम गणेश ओम नामदेवयंतं गुणानेना लोकरक्षण हेतुना वन्दे भद्राणि सुभगे साधि यथा
యథాస్తే రుద్రముద్రస్మియే ప్రియా ఏవం మనస్సర్యాని యత్సగామ్య ప్రియా తదామే తత్యవదతి తథైతి వాయువాహతో అందే సత్య ధన్యవాదాః ఆదిత్య సత్యమావదే ఆవస్వత్ సత్యమాభరణ్య విశ్వాయజ్ఞస్య దక్షిణా ఇప్పుడు కళ్యాణోత్సవం పూర్తిగా వచ్చింది. కళ్యాణోత్సవం పూర్తయిన తర్వాత ఆ స్వామివారికి నిర్ణయించిన వృద్ధులు వేలం వేస్తారు. ఎవరైనా ఆ వృద్ధులు తీసుకొచ్చే భక్తులు వేలం పట్ల పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా భక్తులు స్వామివారికి సమర్పించేటువంటి యొక్క కట్న కానుకలు లేకుండా అక్కడ హుండీ ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ హుండీలో వేయవలసిందిగా మనం చేస్తున్నాము. భక్తులంతా కూడా సంయమనంతో అందరూ కూడా స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటారని మనందరం కూడా ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు దాకా స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా దేవస్థానం యొక్క వేద పండితుల చేత మరియు దేవస్థానం యొక్క కళాకారులైనటువంటి నిష్ణాతులైనటువంటి మంగళ వాయిద్యము ధనుల మధ్య ఆ స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుకోబడింది. ఎప్పుడైతే ఆ స్వామివారి కళ్యాణం పూర్తయిందో అక్కడ ఆ కైలాసంలో ఉన్నటువంటి 300 కోట్ల మంది దేవతలందరూ కూడా ఆశీనులైతే ఆ వినాయక స్వామి వారు ఒక్కసారి ఒకే క్షణంలో ముహూర్త కాలంలో అంటే 12 సెకండ్లలో ఆ 300 కోట్ల మందిని చూసినటువంటి భావాన్ని అందరి యొక్క హృదయాల్లో వ్యక్తీకృతం చేస్తారు. అంటే ఆ ప్రభువు మీద చూసి మందహాసం చేసినటువంటి భావము అందరిలో ఒకేసారి ప్రస్తుతం అవుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క భక్తులందరినీ కూడా ఆ ప్రభువైనటువంటి పరబ్రహ్మైనటువంటి వినాయక స్వామి చూసి అందరితో కూడా అలంకరిస్తున్నాడు కాబట్టి భక్తులంతా కూడా మందహాసంతో చిరునవ్వుతో ఆ స్వామివారిని చూసి ఆనందించి కలిగించవలసిందిగా మనం చేస్తున్నాము. అందరినీ కూడా వినాయక స్వామి కళ్యాణం పూర్తయిన తర్వాత అందరినీ ఆనందంగా ప్రభు ఆశీర్వదిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. ఈ సమయంలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ గ్రహాల యొక్క శుభదృష్టి పడి గ్రహాల యొక్క శుభదృష్టి తొలగిపోయి అందరికీ కూడా క్షేమం యోగక్షేమం కలుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఆ వినాయక స్వామి సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారిని దర్శించుకొని తల్లిదండ్రులు వారు చేస్తున్నాం. జై గణేష్. తలప్రాలయండి అమ్మవారు స్వామివారు పూలమాల వేసుకుంటున్నారు.